హరి ఓం. ప్రియాత్మ స్వరూపులారా, 4 రోజుల క్రితం 8వ తారీఖు, ఈరోజు 14వ తారీఖు, ఒక వారం క్రితం తిరుపతిలో తిరుమల తిరుపతి దేవస్థానం చరిత్రలోనే లేనట్టుగా త్రొక్కిసలాటలో కొందరు భక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఇప్పుడు ప్రసాదం కౌంటర్ దగ్గర మంటలట. భక్తులారా, సామాన్యులారా, గమనించి చూడండి. ఈశ్వరుడు కూడా కొన్నాళ్లే సహిస్తాడు. ఇక్కడ ప్రజాస్వామ్యంలో మీరే పాలకులు అన్నప్పుడు, మీ ఓట్లు కూడా వాళ్ళు హైజాక్ చేసేసినప్పుడు నిలదీసే ధైర్యం లేదు, ఏడ్చే తామసం తప్ప మరేమీ లేదు. అందుకే ఈశ్వరుడు సామాన్య జనాన్ని కూడా తామసం తరిగి, రజస్సు రగిలి, సాత్వికత పెరిగి, పిరికితనం వదిలి ధైర్యంగా మనుషులం మేము సత్యావిష్టులమై ఉండాలి, ధర్మనిష్ఠులమై ఉండాలి అనే స్పృహ వచ్చేటందుకోసమే ఇదిగో. ఎందుకంటే ప్రకృతి అంటేనే భగవానుడు, దాన్ని ఎవ్వరూ నియంత్రించలేరు. ఏదో లైటర్తో సిగరెట్టో లేకపోతే గ్యాస్ స్టవ్ వెలిగించి అగ్నిని మేము నియంత్రించామనుకుంటున్నారు. అది భ్రమ. ప్రకృతి శక్తులు ఒక్కసారి విలయ తాండవం చేస్తే మానవుడేమీ చేయలేడు. అదే ఇప్పుడు కాలిఫోర్నియాలో కార్చి చెయ్యి ప్రపంచానికి ప్రదర్శితమవుతుంది. ఒక సునామీ, ఒక టార్నెడో, ఒక తుఫాను, ఒక అగ్ని, ఒక భూకంపం టర్కీని నేలమట్టం చేసింది. పరిశీలించి చూసుకోండి. కేవలం భూమి మీద పుట్టి ద్విపాద జంతువుల్లా బ్రతికితే అది వాటికి స్వధర్మం కాబట్టి పశుపక్షాదులు అన్నింటినీ ఈశ్వరుడు రక్షిస్తాడు. కానీ మానవుడికి ఆయన వివేక జ్ఞానాన్ని ఇచ్చాడు. అది ఉపయోగించుకోకుండా కేవలం పొట్టకూటికి నానా పాడు పనులు చేస్తూ బ్రతికి అందులో కొంత తీసుకుని వెళ్ళి ఆర్జిత సేవలు హుండీల్లో వేస్తాము అనంటే వెంకటేశ్వరుడు ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోడు. ఏ హిందూ ధర్మంలో ఈశ్వరుడనే కాదు, మిగతా ధర్మాల్లో కూడా చెడు చేసిన వాళ్ళని, అది అల్లాహ్ అయినా, జీసస్ అయినా, యావే అయినా, వెంకటేశ్వరుడైనా, గోవిందుడైనా, శ్రీరాముడైనా, శ్రీకృష్ణుడైనా, శివుడైనా, దుర్గమాయమ్మ ఆ మా తల్లి అయినా ఎవ్వరూ క్షమించరండి. కాబట్టి గుడులకెళ్ళి దర్శనాలు చేసుకుంటే మీ అకౌంట్లో, మీ ఖాతాలో పుణ్యం పడిపోతుంది, పాపాలని హరిస్తుంది అని ఏ పండితులో చెప్తే మోసపోకండి. జ్ఞానులు చెప్తారు నీ కర్మ నువ్వు అనుభవిస్తావని. గీత చెప్తుంది కాబట్టి దాన్ని ఫాలో అవ్వండి. కర్మ ఎవరిని విడిచిపెట్టదు. గుర్తించుకోండి. భావితరాలకి ప్రశాంతమైన మానవత్వం కలిగిన సమాజాన్ని పునర్నిర్మించి ఇవ్వాలని, ఆ విధంగా ఈశ్వరుడు మనల్ని నడపాలని ఆశిస్తున్నాను. వీక్షకులారా, నా ఈ వీడియోల కంటెంట్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ రికమెండ్ మై ఛానల్ టు అదర్స్ యాజ్ వెల్. సబ్స్క్రైబ్ ఇట్. Please support Ammaudi Mata Anantananda to spread the truth of either spying or spirituality up to the roots of this society, and support me financially also. I'm giving my PhonePe and GPay number on the thumbnail. Thank you for watching.